నమస్కారం. సాయిరామమ్మ. ఇప్పుడు ఇంటి నిర్మాణం చాలా సార్లు సగంలో ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. అట్లా కాకుండా శంకుస్థాపన సమయంలోనే ముహూర్తం పెట్టినప్పుడే అది కుదరక ప్రారంభం జరగక ఇలా మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. ఈ దోషాలు ఉన్నప్పుడు ఎలా నివారించుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? అంతేనమ్మా, మనం గృహ ఆరంభము చేయాలనుకున్నప్పుడు మన కర్మానుసారం ప్రతి మనిషికి ఒకటే లగ్నం ఉంటుందమ్మా. ఆ లగ్నము సహజంగా ప్రకృతి సిద్ధంగా అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, అంటే న్యాచురల్గా వస్తుంది. కానీ కొంతమందికి పదే ఇబ్బందులు వస్తుంటుంది. వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు, ఆ టైంలో ఏదో కారణంలో రద్దయిపోతుంది. ఒకసారి రద్దయిపోయిందంటే ఆ పరిసరాలు ఏదో ప్రాబ్లం ఉందనేది ముందు గమనించాలమ్మా. అంటే ఫలానా రోజు మనం చేసుకోవాలనుకున్నామమ్మా, కానీ బంధువులు లేదో అశుభ కార్యానికి వెళ్లాల్సి వచ్చింది, రద్దు చేసుకున్నాం. అలాంటి స్థలాల్లో అసలు గృహ నిర్మాణం గావించకపోవడం మంచిదంటాను నేను. ఎందుకంటే అది ఆపిందంటే మన మంచి కోసమే. ఏదో నష్టపోతున్నాం, ఏదో భయంకరమైన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక అర్థం అన్నమాట. అలా మనం అర్థం చేసుకొని ముందు జాగ్రత్తగా వీలైతే వాస్తు నిపుణులను తీసుకెళ్లి చూయించేసి అక్కడ ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎందుకు ఇలా జరిగినది అనేది కొంచెం వాస్తు నిపుణులతో చర్చించి ఆ సమస్య నుంచి అధిగమించవచ్చమ్మా. నేనైతే అక్కడ కట్టొద్దని చెప్పేస్తాను, అక్కడ పరిష్కారం కంటే కూడా కట్టొద్దని చెప్తున్నాను. అలా కాకుండా కొంతమందికి అమ్మ ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత కుటుంబ సభ్యుల్లో మహిళలు కావచ్చు, ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదో ఒక దోషం ఉండి కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి మనకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇలా పదే ఇబ్బంది పడే వాళ్ళకు ఒక రెమెడీ ఏంటంటేనమ్మా, మనం ముహూర్తం నిర్ణయించుకునే ముందు, శంకుస్థాపన చేయాలనుకునే 3 రోజుల ముందు ఏదైనా ఒక టెంపుల్ అమ్మ, ఏదైనా ఒక టెంపుల్, ఇంకా శైవ క్షేత్రాలు అయితే మంచి సత్ఫలితాలు ఇస్తాయి, అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని మనం ఇంటికి వచ్చి ముహూర్తం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ముహూర్తాలు రద్దు కావమ్మా. ఎందుకంటే భగవంతుడు కాపాడుతాడు మనల్ని. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ మనం అక్కడికి వెళ్తే ఇక్కడ శంకుస్థాపన తతంగం ఎవరు చూసుకోవాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమందికి అది ఒప్పజెప్పాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ భూమికి సంబంధించిన ఈశాన్యంలో ఫిల్లర్ గుంత ఇలా తవ్వండి, ఈ పూజా సామాగ్రి ఇలా మీరు అని కొంతమందికి మనం ఒప్పజెప్పేసి మనం భగవంతుడు ఏదైనా శ్రీశైలం కావచ్చు, ఏదైనా ఒక మహాక్షేత్రాలు, అష్టదశ పీఠాలు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఒక నిద్ర చేసి భగవంతుడికి సంకల్పం కోరుకొని ఇట్లా పలానా రోజు శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం, ఆ గృహంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ముహూర్తాలు రద్దు కాకుండా మనకు ఆ గృహం కంప్లీట్ అయ్యే విధంగా మన మనసులో మన కోరికలు ఉంటాయి కదా, అది సంకల్పం చెప్పుకొని పూజ చేసుకొని వచ్చి మనం శంకుస్థాపన చేస్తే ఎలాంటి ఆటంకాలు రావమ్మా. ఎందుకంటే కొన్ని దోషాలు అది న్యాచురల్ గా భగవంతుడు అనుగ్రహంతో కొన్ని దోషాలు వెళ్ళిపోతుంటాయి. ఇదొక రెమెడీ అన్నమాట. అలా కాకుండా కొన్ని స్థల దోషాలు ఉంటాయమ్మా. అంటే స్థల దోషంలో శల్య దోషాలు ఉంటాయి, భూగర్భ ఎన్నో దోషాలు ఉంటాయమ్మా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే లోతుగా ఉందని ఎక్కడి నుంచో పాత మట్టి, అంటే ఇల్లు కూలగొట్టేస్తారు కదమ్మా, శక్తి లేని గృహాలు అంతా తీసేసి మళ్ళీ కడుతుంటారు. ఆ మట్టిని తీసుకొచ్చి కింద లెవెల్ చేసేసి పైన మంచి మట్టి పూర్తి చేసి ప్లాట్లు అమ్మేస్తుంటారు. అలా అమ్మేసిన స్థలాన్ని మనం కొనుక్కొని మనం ఏం చేస్తుంటామంటే పైనుంచి మార్కింగ్ వేసుకుంటాం, పూజ చేసుకుంటాం. కానీ మనం బిల్డింగ్ స్టార్ట్ చేసే టైంలో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటాయమ్మా. అందుకని అలాంటి పాత మట్టి వెళ్తే అవసరం ఉంటే మొత్తం మట్టిని ఒక 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు కంప్లీట్ తీసేసి మనం శంకుస్థాపన ఆరంభం చేయాలి. కానీ పాత మట్టిని ఉంచేసి చేస్తే కూడా అది అశుభం అన్నమాట. ఎందుకంటే శక్తి లేని మట్టి మనకు శక్తిని ఇవ్వదనమాట, శక్తి ఉన్న మట్టి మనకు కూడా శక్తిని ఇస్తుంది అనమాట. అందుకే మంచి మట్టి ఫిలప్ చేసుకోవాలి. అలాగే స్థలంలో కొన్ని దోషాలు ఉంటాయమ్మా. స్థల దోషాలు అంటే ఆ స్థలానికి ఏదైనా వీధి పోట్లు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే పరిసరాల ప్రాబ్లంలో కొన్ని ఉంటాయమ్మా, స్థలానికి కొన్ని దోషాలు ఉంటాయి. అలాంటి స్థలాలు ఏంటంటే ముహూర్తం
ముహూర్తం పెట్టుకునే టైంలో ఏదో ఒక ఆపద వచ్చేసి అమ్మేసుకొని పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఏంటంటే బిల్డింగ్ సగంలో ఆగిపోయి ఇబ్బంది ఉండి, అంటే ఆర్థిక ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చేసి, బయట ఏదో సమస్యలు వచ్చేసి బిల్డింగ్ ఆగిపోయి ఎన్నో ఇబ్బందులు ఉంటుంటాయమ్మా. అది ఇలా బాగా ఇబ్బంది పదే పదే కలుగుతుంటే మాత్రం వాటికి పరిష్కారం ఏంటంటేనమ్మా, మేము అష్టదిగ్బంధనం ఒక